వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా అత్తతో మీరు అంటున్నారు కదయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నమ్మిన ఎడల నా మహిమను చూస్తావని సెలవిచ్చిన దేవుడు ప్రభువా, ఈ విడని ఎంత నమ్మిక ఇచ్చి నీ సన్నిధికి వస్తున్నారయ్యా. సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దుష్టుడు వాడి కార్యాలన్నింటినీ మీరు లయపరచండి అయ్యా. నీకు వందనాలయ్యా. ఈ కృపాక్షేమాలని బిడ్డ వెంట ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఆ కార్యములు మీరు జరిగించండి అయ్యా. స్వరూపాన్ని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. చిన్న బిడ్డను బట్టి అయ్యా. అయ్యా నీకు వందన చేంజాన్స్లో ప్రభు, నీకు వందన ప్రీసీట్ రావడానికి మీరు ఎంతగానో కృప చూపారయ్యా. నీకు వందనాలయ్యా. బిడ్డకయ్యా మంచి జ్ఞానమును, వివేకమును మీరు దయచేయయ్యా. జ్ఞానాత్మతో మీరు నింపండి. గొప్ప సదవరిగా, భక్తిపరుడుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీకు వందనాలయ్యా. ఆ పిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు వందనాలయ్యా. ఆ పిని మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దైవమానికే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఆవిడ విషయంలో మీరు కార్యము చేయండి ప్రభు. నీకు వందనాలు. మేమేదో ఆశ పెట్టుకుని ఉంటుండగా ప్రభు, ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు ప్రభు. నీకు వందనాలు. అయిపోతున్న ప్రభు నీ స్తోత్రము నాయన. ఎగ్జామ్ రాయబోతున్నాడయ్యా. దాని కొరకయ్యా అయ్యా ఏపీలో 2 సీట్లు మాత్రమే ఉన్నవంటి ప్రభు. నీకు వందనాలు. దాన్ని స్వతంత్రించుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఉన్నతమైన భవిష్యత్తును విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా రక్షణ భాగ్యాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా నీకు అంటే చదవడానికి కూడా అయ్యా మీరు కృప దయచేయండి. మంచి జ్ఞానం, వివేకమును మీరు దయచేయ. తండ్రికి ఇచ్చిన ప్రభు. నీకు వందనాలు. ట్రాన్స్ఫర్ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మరి ముఖ్యంగా కుటుంబాన్ని మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నారు. కుటుంబముగా కలిసి ఉండటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు. అవికి మంచి భవిష్యత్తును మీరు దయచేసి పెట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు జరిగించిన కూడికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అట్టి భాగంలోకి వెళ్ళబోచుండగా మీ దాసుని మీరు బలపరచండి. మీరు ఎత్తి పట్టుకొని ప్రభు. నీకు వందనాలు. ఎడంతల ఆత్మశక్తితో మీరు అభిషేకించబడిన వర్తమానాలు మాకు దయచేయండి అయ్యా. నాతో మాట్లాడండి ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నారు. వాక్యం వెల్లడి తెలుగు లేని వారికి అది తెలుగునిస్తుంది అంటున్నారు కదా. ఈ వాక్యము చేత మేము బ్రతకడానికి మీరు సహాయం చేయమని ఈ కూడిక ఎంతోని ఆత్మహత్యలో జరిగించి నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నారు నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి దేవుని యొక్క లేఖన భాగం నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అందరూ కూడా దయచేసి గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నాయి. ఇది సుదీర్ఘమైనటువంటి ప్రసంగం. 3 రోజులు ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రసంగించినట్లుగా, ఉపదేశించినట్లుగా ఈ అధ్యాయం అంతా కూడా మనం తెలియజేస్తూ ఉంది. ఈ ఉపదేశంలో ఎన్నో విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తూ వచ్చారు. మొదటిగా నవధన్యతల గురించి తెలియజేశాడు. తర్వాత మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పాడు.
అలాగే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. ఆ తర్వాత నేను ధర్మశాస్త్రాన్నైనా ప్రవక్తల వచనములనైనా నేను కొట్టివేయటానికి రాలేదు, వాక్యాన్ని నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పాడు. ఆ తరువాత సందేశం ఏంటంటే 21వ వచనం నుండి 26వ వచనం వరకున్న సందేశం. ఈ సందేశం ఏంటంటే నరహత్య చేయవద్దు అని చెప్పాడు. ఏం చేయొద్దు? నరహత్య చేయవద్దు. నరహత్య చేయొద్దు. నరహత్యల గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ వివరించాడు, చక్కగా వ్యాఖ్యానించాడు. నరహత్య అనే మాటను మనం పరిశీలన చేస్తే ఆ వచనం చదివితే అక్కడ రాయబడుతుంది. 21వ వచనం చదవండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులతో చెప్పబడిన మాట ఇది. ఏ మాట? నరహత్య చేయవద్దు. నరహత్య చేస్తే విమర్శకు లోనవ్వాల్సి వస్తుంది. నరహత్య, హత్య చేయటం, మర్డర్ చేయటం, ఒక మనుష్యుని చంపటం, ఒక వ్యక్తిని చంపటం అని అంటే ఇది నరహత్య. ఈ నరహత్య చేయకూడదు. నరహత్య చేస్తే విమర్శకు లోనవలసి వస్తుంది అని చెప్పి పూర్వీకులతో ఆయన ఎప్పుడో చెప్పాడు. పూర్వీకులతో ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను తెలియచేస్తూ, లేక ఇశ్రాయేలు సమాజానికి ఆజ్ఞలు, కట్టడలు నియమిస్తూ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా లేక 5వ ఆజ్ఞగా నరహత్య చేయకూడదు అని చెప్పాడు. నరహత్య చేయకూడదు అని చెప్పాడు. కానీ ఆ నరహత్యని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి 26వ వచనం వరకు ఆ నరహత్యను గురించి వివరిస్తున్నాడు, వ్యాఖ్యానిస్తున్నాడు. నరహత్య చేయవద్దు అని ఒక ఆజ్ఞ. నరహత్య చేసిన వాడు విమర్శకు లోనవుతాడు అన్న సంగతి ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ హత్యని గురించి మనం పరిశీలన చేస్తే మనుషుని చంపేటువంటి ఆ విధానం ఎక్కడి నుంచి ఆరంభమైంది అని అంటే, మొదటి నరహంతకుడు ఎవరు? కయ్యూను. కయ్యూను మొదటి నరహంతకుడు. ఆ నరహంతకుడు తన సహోదరుడైనటువంటి హేబెల్ని చంపాడు. తన సహోదరుడిని చంపాడు. అది మనస్సాక్షి యుగం. ఆ మనస్సాక్షి యుగములో కయ్యూను ఒక ప్రక్కన మనస్సాక్షి గద్దిస్తున్నా, నీ సహోదరుని దూషించొద్దు, నీ సహోదరుని మీద కోపపడొద్దు, నీ సహోదరుని చంపొద్దు అని మనస్సాక్షి గద్దిస్తుంది. ఏదైనా ఒక తప్పు చేసేటప్పుడు ముందు మనకు హెచ్చరిక చేసేది మనస్సాక్షి.
మనస్సాక్షి చెప్తా ఉంటుంది, ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, ఈ దుర్మార్గం చేయకూడదు, ఈ హత్య చేయకూడదు అని ముందు మనస్సాక్షి మనకు బోధిస్తుంది. ఆ మనస్సాక్షి కాలంలో కయ్యూను తన సహోదరుడైన హేబెల్ని చంపేశాడు. హేబెల్ని చంపితే కయ్యూను హేబెల్ని చంపినందుకు కయ్యూని దేవుడు శిక్షించాడు. ఎలా శిక్షించాడు అనంటే, నీవు దేశదిమ్మరవై తిరుగుతావు, నీకు నెమ్మది ఉండదు, నువ్వు నెమ్మది లేని వాడవై దేశదిమ్మరగా తిరుగుతావు, ఒక చోట ఉండవు, నువ్వు పారిపోతూ ఉంటావు, పరిగెడతా ఉంటావు, తప్పించుకొని చూస్తూ ఉంటావు. కనుక అలాంటి శిక్షను అనుభవిస్తావు అని చెప్పి కయ్యూనుని శపించాడు దేవుడు. కయ్యూను శాపానికి లోనయ్యాడు. హత్య చేసి ఒక దేశదిమ్మరై తిరుగుతున్నాడు. ఎవరు? కయ్యూను. హత్య చేసిన వాడు ఇంటి పట్టు నుండు, హత్య చేసిన వాడు ప్రజల మధ్యకు రాలేడు, హత్య చేసిన వాడు పరుగులు తీస్తూ ఉంటాడు, పారిపోతూ ఉంటాడు, తప్పించుకుంటూ ఉంటాడు, నెమ్మదండలు. కయ్యూను దేశదిమ్మరై తిరుగుతున్నాడు. ఒకవేళ కయ్యూనులాగా మరలా ఎవడైనా హత్య చేస్తాడేమోనని ఆ కయ్యూను గురించి చెప్పాడు. ఈ కయ్యూనుని ఎవడైనా చంపితే వాడికి 7 అంతల ప్రతిదండన అని చెప్పాడు. కయ్యూని ఎవడైనా చంపాడు అనుకోండి, 7 అంతల ప్రతిదండన. అంటే కయ్యూను ఒక వంతు శిక్ష అనుభవిస్తున్నాడు, కానీ కయ్యూని చంపిన వాడు 7 అంతల శిక్ష అనుభవిస్తాడు అని చెప్పాడు. హత్య చేసి తిరుగుతున్నాడు, నెమ్మది లేదు జీవితంలో, ఈ బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది, మరణాన్ని వెతుకుతున్నాడు, మరణం రావట్లేదు ఏ విధంగా కూడా. కానీ ఎలాగైనా సరే ఎవడో ఒకడు నీ సహోదరుని మీద కోపపడొద్దు, కోపపడితే విమర్శకు లోనవుతావు. పై వచ్చి ఏం చెప్పాడు? నరహత్య చేయొద్దు, చేస్తే విమర్శకు లోనవుతాడు. అంతేనా? నరహత్య చేయొద్దు, నరహత్య చేస్తే విమర్శకు లోనవుతాడు. ఇక్కడ అంటాడు కోపపడొద్దు, కోపపడితే విమర్శకు లోనవుతావు అంటాడు. కోపపడొద్దు అంటాడు. కోపపడొద్దు, వ్యర్థుడా అనొద్దు, ద్రోహి అనవద్దు అని అంటాడు. వ్యర్థుడా అంటే నువ్వు మహాసభకు లోనవుతావు, ద్రోహి అని అన్నావు అనుకో నరకాగ్నికి లోనవుతావు. ఆయన ఎంతగానో యేసుక్రీస్తు ప్రభువు చక్కగా దీన్ని వివరిస్తూ ఉన్నాడు. యోహాను భక్తుడు రాస్తాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని. తన సహోదరుని ద్వేషించువాడు, అది తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చాలు, సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఆ సహోదరుని మీద తప్పుపడినా, ఆ సహోదరుని లేక ఆ సహోదరుని ద్రోహి అని చెప్పినా ఇదే ద్వేషించటం. నీ సహోదరుని ద్వేషిస్తే నీకు కోపం వస్తుంది, నీ సహోదరుని ద్వేషిస్తే నీకు అతన్ని తిట్టాలనిపిస్తుంది. ఏమంటావు? వ్యర్థుడా అని అంటావు, వ్యర్థుడా అని అంటావు. నీ సహోదరుని మీద ద్వేషం వస్తే నువ్వు ద్రోహి అని అంటావు. ఇక రకరకాల పేర్లు పెడతావు, ఇక కోపం వచ్చినట్టు. ఇదంతా కారణం ద్వేషం. ఎవరైతే ద్వేషిస్తున్నాడో
వాడు నరహంతకుడు అని అంటాడు. ద్వేషించేవాడు ఎవరంట? నరహంతకుడు. కనుక నీ సహోదరుని ద్వేషించొద్దు, నీ సహోదరుని ద్వేషించొద్దు, నరహంతకులుగా ఉండొద్దు. అంటే ఈ మాటలను బట్టి మనం ఏం గ్రహించాలంటే, ఆ నరహత్య అని అంటే కత్తి పెట్టి పొడవటము, పీక తెగ్గొడటము, కత్తి పెట్టి పీకను నరకటము అని అనుకుంటున్నాం. నరహత్య అంటే మనం అనుకునేది అదే, ఏసు రక్తమే. ఇప్పుడు ఈ హత్య చేయటం అంటే చాలా సులువైపోయింది. అర్థమైందా? బైబిల్లో ఎక్కడైనా అందరూ మగవాళ్ళే హత్యలు చేశారు, కానీ ఇప్పుడు చూస్తుంటే అంత ఆడవాళ్ళే. ఏసు రక్తమే. స్తోత్రం. అసలు చంపటం ఎంత తేలికైపోయింది అనుకున్నారు అసలు అండి? చంపటం ఎంత తేలికైపోయిందో అసలు, ఎంత సులువైపోయిందో అసలు. చంపేస్తున్నారు. దాదాపు ఇప్పుడు ఒక 20 రోజులు, ఒక 15 రోజుల నుంచి భయంకర వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఆడవాళ్ళు భర్తల్ని చంపటమే. ఏం చేస్తారు? భర్తలు చంపుతున్నారు, చంపేస్తున్నారు. ముట్టుకుంటే భార్యని భర్త ముట్టుకుంటే పైన చంపేసింది. ఒక ముగ్గురు చంపినాక అసలు, ఒక తల్లిని చంపింది. ఎంత భయంకరమైన హత్యలు! లోకంలో హత్యలు జరుగుతున్నాయి. ఈ నరహత్య అనేది చాలా విమర్శకు లోన్ చేసేది. అయితే బైబిల్ చెప్తుంది ఏంటంటే, కత్తి పెట్టి పొడిచి చంపటము, లేక ఉరి పెట్టి చంపటము, తల తెగనరికి చంపటము, ఏదో వాళ్ళు అట్లా చంపితే ఇది హత్య, ఇది మర్డర్ అని అనుకుంటున్నారు చాలామంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. అసలు మనం తెలియకుండానే మనం కూడా నరహంతకులుగా ఉన్నాం. ఈ విషయం మనకి అరేనా? కోపపడుతున్నావా? కోపం ఎక్కువ ఉందా అండి? కోపం ఎక్కువ ఉందా? కోపపడు కానీ పాపం చెయ్యొద్దు అని. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నది వాక్యంలో. ఈ కోపం వల్ల మనం ఏం చేస్తామో చేయదు. ఆ కోపం ఎలాగలగా తీరాలి, ఏదో ఒకటి చెయ్యాలి అండి. ఆ కోపంలో మనం ఏం చేస్తామో తెలియదు. ఈ కోపం వల్ల చేసే పనులను బట్టి మనం కూడా హంతకులమే. వ్యర్థుడా అని పిలుస్తున్నావా? నీ సహోదరుని, నీ సహోదరిని వ్యర్థుడా అని అంటున్నావా? వ్యర్థురాలు అంటున్నావా? అలాగైతే నరహంతకులమే. ద్రోహి అని అంటున్నావా? అయితే నరహంతకులమే. మనకు తెలియకుండానే మనం నరహంతులుగా కనబడుతున్నాం దేవుడి దృష్టిలో. మనం పైకి మాత్రం నేను బాగున్నా, నేను పరిశుద్ధంగా ఉన్నా, అసలు నేను ఎవరిని చంపలా, అసలు నేను కత్తి పట్టుకోవటమే నాకు చెప్పరే, నాకు అసలు తెలియదు, నేను ఎప్పుడు కత్తి పట్టుకోవాలా, ఎవరిని పొడవలా, ఎవరి పీక చెప్పరే, కొయ్యలేదు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కనుక హత్యకు నాకు సంబంధమేమి లేదనుకుంటున్నాం. కానీ మనకు తెలియకుండానే మనం నరహంతకులుగా కనబడుతున్నాం దేవుని దృష్టికి. నరహంతకులుగా కనబడుతున్నాం దేవుని దృష్టికి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు కోపగించుకుంటున్నావా, కోపపడుతున్నావా, నీ సహోదరుడి మీద, నీ సహోదరి మీద కోపపడుతున్నావా, అయితే నువ్వు న్యాయ విమర్శలో ఉండాల్సి వస్తుంది. నువ్వు విమర్శలో నిలబడవలసి వస్తుంది. ఒకవేళ వ్యర్థురాలు అంటున్నావా, మహాసభలో నిలబడాల్సి వస్తుందంట. ఏ సభ? మహాసభ. మహాసభ అంటే సన్హెడ్రిన్ సభ అంటారు. బైబిల్ భాషలో ఏమంటారు? మహాసభ అంటే సన్హెడ్రిన్ సభ. సన్హెడ్రిన్ సభ అంటే ఆ సభలో 71 మంది ఉంటారు సభ్యులు. ఎంతమంది?
సన్హెడ్రిన్ సభలో, మహాసభలో 71 మంది ఉంటారు. ఆ 71 మంది ఎవరు అంటే యాజకులు ఉంటారు. ఆ 71 మంది ఎవరు అని అంటే పెద్దలు ఉంటారు, ధర్మశాస్త్ర పండితులు కూడా ఉంటారు అందులో. ఆ 71 మందితో కూడినటువంటి ఆ సభను సన్హెడ్రిన్ సభ అంటారు. ఏ సభ? సన్హెడ్రిన్ సభ లేక మహాసభ అంటారు. ఇక మహాసభకు అప్పగించబడితే ఇక వారు ఏం తీర్పు తీరుస్తారు మనకి తెలియదు. ఆ మహాసభకు అప్పగించబడితే ఎలాంటి శిక్ష పడుతుందో మనకి తెలియదు. ఆ మహాసభ దాకా వెళ్ళకూడదు, సన్హెడ్రిన్ సభ దాకా వెళ్ళొద్దు. అర్థమైందా? వాళ్ళు తీర్చిందే తీర్పు, వాళ్ళు చెప్పిందే చెప్పండి వేదం, ఇంకా వాళ్ళు చెప్పిందే ఇంకా నెరవేరుతుంది ఇంక అంతే. అప్పుడైతే బైబిల్ భాషలో లేక బైబిల్ ప్రకారం అయితే, లేక అప్పుడైతే లేక ఇశ్రాయేలు కొరకు అయితే సన్హెడ్రిన్ సభ ఉంది. కానీ ఇప్పుడైతే ఐక్యరాజ్య సమితి ఏమంటారు? అని ఐక్యరాజ్య సమితి ఏమంటారు బాబు? అది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ అదేనా? చూడండి, ఐక్యరాజ్య సమితి. ఈ ఐక్యరాజ్య సమితిలో కూడా సభ్యులు ఉంటారు. ఇక ఒక సమస్య ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళింది అంటే వాళ్ళు ఏది నిర్ణయిస్తే ఇంకా అదే. ఇంకా ఈ కోర్టులు, సుప్రీం కోర్టులు, హైకోర్టులు మొత్తం దాటిపోయింది ఇంకా అది. అర్థమైందా? ఇక ఫైనల్ జడ్జిమెంట్ ఇక వాళ్ళే, ఇంకా ఫైనల్ తీర్పు వాళ్ళే. ఇంకా అక్కడ దాకా వెళ్ళింది అని అంటే వాళ్ళు తీర్పు ఏది తీరుస్తారో అదే నెరవేరుతుంది, జరుగుతుంది అంతే. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితికి భయపడతాయి. కోర్టులకి, ఈ హైకోర్టులకి, సుప్రీం కోర్టులకి వీటికి భయపడవు. కానీ అదైనా ఐక్యరాజ్య సమితికి, రేపు ఐక్యరాజ్య సమితి ఏం తీర్పు తీరుస్తుందో. పొరపాటున మేము యుద్ధానికి వెళ్తే, ఇంకో దేశం మీద యుద్ధానికి వెళ్తే, పొరపాటున అనుభవం వేస్తే, పొరపాటున ఒక మిసైల్ మరి మేము కనుక ప్రయోగిస్తే మాకు ఐక్యరాజ్య సమితి ఏం తీర్పు తీరుస్తుందో అని భయం ఐక్యరాజ్య సమితికి తెలియకుండా ఎవడు యుద్ధం చేయడానికి లేదు. ఎవడు ఒక దేశం మీద ఎవరు చూపించలేని ఇలాలో నన్ను